మన సీనియర్ శాసనసభ్యులు కొత్తగూడెం ఎమ్మెల్యే కోన సాంబశివరావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సాంబశివరావు. నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం. 26 కులాల గురించి అనేక దఫాలుగా అవకాశం వచ్చినప్పుడల్లా చట్టసభల్లో గొంతెత్తి పోరాడారు మీరు. ఏదేమైనా 11 సంవత్సరాలుగా ఈ కులాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. వీళ్ళ బాధ చూశాక ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ అండ్ CEO మేము వీళ్ళకి న్యాయం చేయాలి. ఎక్కడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 11 సంవత్సరాలుగా వీళ్ళ బాధని చూపించుంటే వీళ్ళ బతుకులు వేరుగా ఉండేవి. కానీ ఈ రోజును కూడా ఇంకా రోడ్డు మీద నిలబడ్డారు. అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాల్లో మీరు 26 గురించి మాట్లాడినప్పుడు అనేక మంది పదవులు అనుభవించారు ఈ కులాల పేరు మీద. వాళ్ళెవరికి కూడా చలనం రాకపోయినా ఒక CPM పార్టీ తరపున సమాజం పట్ల బాధ్యత ఉన్న మీరు స్పందించారు. CPI కానీ ఈ రోజున ఒక BC కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి గారు కుకటపల్లి బహిరంగ సభలో నెల రోజుల లోపల కలుపుతాను, కేసీఆర్ చేసిన పాపాన్ని నేను ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తానన్నారు. ఏమంటారు 26+1 సెట్టిబలిజ కులం గురించి సాంబశివరావు? ఇప్పటికైనా ఆ 26 కులాలని BC కులాలుగా పరిగణించడం, అందులో కలపడం చాలా సంతోషదాయకం. ఎందుకు దాన్ని తెలంగాణ ఆవిష్కరణ తర్వాత ఆ 26 కులాలని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు సంతృప్తి పరచడం కోసం పెట్టినట్టుగా అనిపించింది. ఆ సంతృప్తి అది దానివల్ల అదనంగా ఇప్పుడు ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా ఉన్నటువంటి ఆ విధంగా నోటిఫై అయిన వాళ్ళకి కూడా నష్టం కూడా ఏముండదు. అసలు ఈ దొరికే ఉద్యోగాలే తక్కువ గవర్నమెంట్, లేకపోతే ఇతర రిజర్వేషన్ తక్కువ. దానిలో వాళ్ళకనే స్కూల్స్ కి వెళ్తానికి ఆ పిల్లలకి ఆ సర్టిఫికేట్స్ నానా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ దశలో వాళ్ళు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పెట్టిన తర్వాత దాన్ని సీరియస్ గా ఫాలో చేయమని చెప్పి మేము అందరం, నేనైతే ప్రత్యేకంగా 2 సార్లు ప్రస్తావన చేశాను. తర్వాత BC కమిషన్ కూడా ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. సరే ఇవాళైనా ఆ మేరకు ఒక మంచి నిర్ణయం, అంటే మీరు చెప్తున్నా ఇంకా నా నోటీస్కి అయితే రాలేదు. వాళ్ళు కమిషన్ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. ప్రాసెస్ స్టార్ట్ చేసిందని మీకు చెప్పారు, సంతోషం. అది పూర్తి చేస్తే ఏమి లేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పుడు వస్తాయని ఆ ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. కనీసం వాళ్ళకి ఒక ఆ పిల్లల సహజంగా ఉంటుంది కదా, పిల్లల చదువుల కోసం సర్టిఫికేట్ కావాలి, ఇంకా దేనికో సర్టిఫికేట్స్ కావాలి. వాళ్ళు ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవటం వలన OC కేటగిరీలో పడటం వలన వాళ్ళు అందరూ BCలు, వెనక నుంచి ఒక BCలే. వాళ్ళు ఏంటి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడో వచ్చిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కాబట్టి BCలు కారా. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళ మూలాలు ఏంటో మీరు వెరిఫై చేసుకుని వాళ్ళకి ఆ క్యాస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రతిదీ ఆంధ్ర పేరుతో, అది ఆంధ్ర నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే పని లేదు. ఇది ఇట్లా అంటే ప్రతి దానికి కూడా ఒక రాజకీయ ఎజెండా పెట్టుకుని తద్వారా ఆ విధంగా వాళ్ళు చేశారు. ఆ రాజకీయ ఎజెండా ఏంటంటే ఒకరిపైన ఒకరికి ఆ ద్వేషాలు విద్వేషాలు పెంచి ఆ విధంగా అట్లా కాలం గడిపారు. సరే ఇప్పుడైనా సరి చేసి చాలా సంతోషం, ప్రభుత్వానికి అభినందనలు. సాంబశివరావు, ఒక విషయం చెప్పండి. జార్ఖండ్ అండ్ బీహార్ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక ధర్మబద్ధమైన తీర్పునిచ్చింది. ఏ రాష్ట్రాలు విడిపోయినా అక్కడ ఉన్న BCలు ఏదో ఒక భూభాగంలో ఉండొచ్చు, తద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని కుండ బద్దలు కొట్టినట్టు ఈ ప్రభుత్వాలకి చెంపపెట్టి ఒక తీర్పునిచ్చింది. ఇది కూడా చూసి ఇంకా సుప్రీంకోర్టులో ఈ 26 కులాల కేసు ఇంకా రోజు రోజుకి వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. కన్సర్న్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ అప్రవీట్లు వేయట్లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మీరు ఒక సీనియర్ శాసనసభ్యులుగా కొత్తగూడెం నుంచి మీ కాన్స్టిట్యున్సీలో 26 కులాలకు సంబంధించిన అనేక మంది మీకు ఓట్లేసి గెలిపించారు. ఒక శాసనసభ్యుడిగా సమాజ హితం కోసం మేము చేస్తున్న ఈ పోరాటానికి మీరు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే కమిషన్ ముందు మీరు వెళ్ళి కలిసి రేవంత్ రెడ్డి గారికి మీ రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఏం చేస్తారని 26 కులాలు అడుగుతున్నారు. ఏమంటారు మీరు? ఆల్రెడీ మా రిప్రజెంటేషన్ పంపించాము సార్. పంపిస్తే మీరేం మరి అయిపోయింది చెప్తున్నారు, మళ్ళీ రిప్రజెంటేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ లో 26 కులాలకు సంబంధించిన వినతి పత్రాలు సబ్మిట్ చేయడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి
జూన్ 9, 10, 11 తారీఖుల్లో వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేయడానికి కమిషన్ అండ్ చైర్మన్ ముందు వెళ్ళడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రాసెస్ జరుగుతుంది. జూన్ 13తో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత గవర్నమెంట్కి బీసీ కమిషన్ నివేదిక సమర్పిస్తారు. కాబట్టి మీరు ఒక రేవంత్ రెడ్డి గారిని కానీ బీసీ శాఖ మంత్రిని కానీ బీసీ చైర్మన్ కానీ కలిసి వీళ్ళ గురించి మీరు యొక్క పోరాటం ఏం చేస్తారని వీళ్ళు అడుగుతున్నారు ప్రైమ్ న్యాయ వేదిక. దీనికి ఇన్ఛార్జిగా పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు. మళ్ళీ నేను బీసీ కమిషనర్ కి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మా రిప్రజెంటేషన్ ఇస్తాము. అయితే ఇంకా ఈ ప్రాసెస్ ఎండ్ దశకు వచ్చింది, అంతేగాని ఇంక నాట్ ఎట్ ఫైనల్ అయింది మీరు చెప్పిన దాన్ని బట్టి. సరే ఏదన్నా అల్టిమేట్ గా మంచి నిర్ణయం చేస్తుందని చేయాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. వెలికించినందుకు ధన్యవాదాలు.